యాండి ఆ కాకి పిల్ల ఈ ఇంట్లో ఉన్నంతకాలం సిరికి డౌట్స్ వస్తూనే ఉంటాయి. దాన్ని ఎలా ఇంట్లోంచి పంపించాలో నాకు అర్థం కావట్లేదు. ఈ డబ్బుతో ఒక మంచి పని చేద్దాం అనుకున్నాను. ఇలా చేజారిపోయాయేంటి? అవును, మీ బర్త్డేని ఎలా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు? మంజు మేడం, నా బర్త్డే గురించి ఇప్పుడెందుకు? రాబోయేది మీ బర్త్డే కదా, మీరు చెప్పండి. నాకు శాలరీ రావడం మొదలైనప్పటి నుంచి ప్రతి సంవత్సరం అనాథాశ్రమానికి 5,000 డొనేషన్ ఇచ్చి ఆ పిల్లల మధ్య ఆ రోజంతా ఆటలాడి వాళ్లతో కలిసి భోజనం చేసి వచ్చేదాన్ని. అంతకుమించి కోరికలేం లేవా? ఉన్నాయి, కానీ అన్నీ తీరవుగా. అవేంటో చెప్పండి. కొవ్వొత్తి వెలుగులో ఆకాశం కింద నేను మా ఆయన ఇద్దరమే ఉండాలి. ఒక చిన్న కేక్ అయినా పర్వాలేదు, దాన్ని నా చేత్తో మా ఆయన నాతో కట్ చేయించి హ్యాపీ బర్త్డే అని చెప్పాలి. అవునా? చాలా చిన్న కోరిక. అలాగే నేను ఆ కేక్ కట్ చేసేటప్పుడు వెలుగుతున్న ఆ క్యాండిల్ని నోటితో ఆర్పను. క్యాండిల్ ఆర్పకుండా బర్త్డే ఏంటండి?